జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని వడ్డెర సంఘం రాష్ట్ర నాయకురాలు రాజలక్ష్మి మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తులను అడ్డం పెట్టుకుని వడ్డెర కులమంతా కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతోందని అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వడ్డెర కులాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదని ఫైర్ అయ్యారు. వడ్డెర కుల సంఘాలను ఆదుకున్నది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కే మా మద్దతు ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజారిటీతో గెలిపించారని పిలుపునిచ్చారు. అనే వ్యక్తిని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నాం స్టేట్ అధ్యక్షుడు అంటుండు. ఇక్కడ వాళ్ళు ఒక విషయం వినాలి. నారాయణ సామ్ అనే వాళ్ళు సంఘం అనేది లేదు, ఒక లెటర్ ఐడి లేదు, ఏది లేదు. కులానికి కాస్త కూడా పనిచేసినైనా కాదు. వడ్డర బిడ్డలకు ఏమైనా సాయం చేసినట్టుంటే చెప్పాలి. ఒక్కడివి పోయి ఏదో ప్లాష్ అని పెడితే మాత్రము అది ఎవరు పట్టించుకోరు. కాంగ్రెస్ వాళ్ళకి ఒక భయం ఏమైతుందంటే ఇట్లాగూ మీరు ఓడిపోతున్నారని తెలుసు, ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. భయపడితే భయపడండి, కానీ ఇవన్నీ వింత వింత పిచ్చేషాలు అయ్యకమని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ కు. జై తెలంగాణ. రామచంద్రరావు అంటే అయినా మాకు ఓళ్ళు తెలియదు, నారాయణ స్వామి అంటే తెలియదు. మాకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మాకు రాజలక్ష్మి అక్క. మా కులానికి అన్నిటికీ వాళ్ళు ముందరు ఉంటారు. మా కులం మొత్తం బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాం. జై ఓటెలా, జై కేసీఆర్. నారాయణ స్వామి ఎవరో మాకు తెలియదు. మేము దాదాపు ఇప్పుడు 15 ఏళ్ల సంది మాకు కేసీఆరే. మాది ఇప్పుడు ఓటు అయినా సరే కానీ మేము కారు గుర్తుకే మా ఓటు. మరి మా సమస్యల నుంచి ఏ రోజు గుర్తురాని నారాయణ స్వామికి ఈరోజు బాగా ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి వచ్చి మా ఒడ్ర సోదరులందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని నమ్మకండి. మేము అందరము టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తాం.